సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా నీకైనా దేవుడు లేనిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా నీకైనా దేవుడు లేనిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోయాను తన చూపుతో దయ్యాలు విలవిలలాడను ఈశ్వయానికి స్తోత్రమని ప్రతి వారు చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవిగా నడిచిన వాడతడు నీటిపై టీవిగా నడిచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలిచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలిచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా నీటైనా దేవుడు లేనిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా నీటైనా దేవుడు లేనిలలో నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో నీకు సాటైనా నీటైనా దేవుడు లేనిలలో నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో నీకు సాటైనా నీకైనా దేవుడు లేనిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు
ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా. దగ్గరగా మన చేతులు ఎత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 దగ్గరగా స్వరమెత్తి ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. దేవానికి స్తోత్రం. సమీపింపరాని తేజస్సునకు వసించుదేవా. You're so close to us, O Lord. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవు సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ఆరాధనా. మన చేతులన్నీ ఆయన వైపు చాపి ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఇంకొంచెం బిగ్గరగా.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు కృప వల్ల మనమందరం కూడా ఈరోజు సజీవులుగా ఉండి దయగల దేవుణ్ణి, కృపగల దేవుణ్ణి ఆరాధించేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ ప్రార్థన పోరాటం ఈ విధంగా కొనసాగబడడం అనేది అది దేవుని కృప అని నేను పూర్తిగా నమ్ముచున్నాను. దయచేసి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము బీ కేర్ఫుల్ హౌ యు లివ్. నువ్వెలా జీవిస్తున్నావో ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు మన ధ్యానము కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియమైనటువంటి వారలారా, వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. సో బీ కేర్ఫుల్ హౌ యు లివ్. డోంట్ లివ్ లైక్ ఫూల్స్ బట్ దోస్ హూ ఆర్ వైస్. Make the most of every opportunity in these evil days. ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనము చాలాసార్లు నాకు చాలా విశ్వాసం ఉందండి, నేను చాలా విశ్వాసిని అని చెప్తాం. కానీ విశ్వాసం కలిగినటువంటి మనము క్రియలు లేకుండా జీవించినట్లయితే ఆ విశ్వాసము కేవలం మాటలకే పరిమితమైతే, అది క్రియలకు పరిమితం కాకపోతే, అది క్రియల్లో శూన్యమైతే మన విశ్వాస జీవితం ఏమవుతుందంటే వ్యర్థమవుతుంది. కాబట్టి మాటల వరకు మాత్రమే మన విశ్వాస జీవితం కాదు. మన విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే అది ఆత్మ సంబంధమైనటువంటిదిగా ఉండాలి, అది క్రియాపూర్వకమైనదిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మొదటిగా మనము ఈ లోకంలో జీవించేటప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాక్ విత్ గాడ్. ఎవ్రీ డే వి నీడ్ టు వాక్ విత్ గాడ్. ప్రతిరోజు కూడా సమయాన్ని పోనీయకుండా దేవునితో నడవాలి. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆదాము అవ్వ చల్లబోటు వేళలో ఏదైనా తోటలో ఉండగా దేవుడైన యెహోవా వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడి వారితో పాటు నడుస్తూ ఉండేవాడు. వారు దేవునితో నడుస్తూ ఉండేవారు. ఎప్పుడైతే పాపం చేశారో దేవుడు మానవుడు నడవటం, దేవుడు మానవుతో నడవట్లేదు, మానవుడు వచ్చి దేవునితో కూడా నడవట్లేదు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏమడ్డొచ్చిందంటే దేవునికి మనల్ని దూరం చేసేది ఏంటంటే పాపం. ఆ పాపం అనేది చాలా డేంజరస్ అనమాట. కాబట్టి అది ప్రమాదకరమైంది కదా, దాన్ని దూరం చేసుకుని మనం ఏం చేయాలంటే దేవునితో నడవాలి. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునితో నడిచి అతడు దేవుని చేత కొనిపోబడినటువంటి వ్యక్తిగా హానోకు కనబడుతున్నాడు. అలాగే నోవాహు దేవునితో నడిచినటువంటి వాడిగా ఉన్నాడు. అలాగే భక్తులు అనేక మంది దేవునితో నడిచినటువంటి అనుభవాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవిస్తున్నాం? మనం లోకంతో నడుస్తున్నామా? దుష్టులతో నడుస్తున్నామా? లేకపోతే అపహాస్కులతో నడుస్తున్నామా? చెడ్డవారితో కలిసి నడుస్తున్నామా? ప్రార్థించే వాళ్ళతో నడుస్తున్నామా? విశ్వాసులతో నడుస్తున్నామా? లేదా అనేది మనం కాస్త జాగ్రత్తగా మనం చూసుకోవాలి. మనం ఎలా బ్రతుకుతున్నామో, మనం ఎలా జీవిస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు జన సమూహములు ఆయనతో కూడా నడిచారు. కానీ ఆయనను సిలువ వేయమని కేకలు వేశారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, యేసుతో నడిచినటువంటి వారు సిలువ వేయమని ఎందుకు కేకలు వేశారు అనంటే, వాళ్ళకి ఏదో వాళ్ళు కేవలము అద్భుతాల కోసం, శుచిక్రియల కోసం, మహత్కార్యాల కోసం నడిచిన వారే తప్ప యేసు ప్రభుతో నిజంగా నడిచినటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటే వాళ్ళలో 12 మంది మాత్రమే మిగిలారు. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 12 మందిలో కూడా ఒకడైన ఇస్కరియోతు యూదా దేవునితో నడవటం అనేది మానేశాడు. 11 మంది నడిచారు. 12వ వాడిని కూడా చేర్చుకున్నారు. మత్తీయ అనే వ్యక్తిని చేర్చుకున్నారు. 12 మంది యేసు ప్రభుతో నడిచిన వారిగా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇంకా కొంతమంది శిష్యులు
అందరూ కలిస్తే మేడగదిలో 120 మంది ఉన్నారు, స్త్రీ పురుషులు కలిసి. ఈ 120 మంది యేసుప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు ఆయనతో నడిచారు. ఆయన ఈ లోకము నుండి పరమునకు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన వారై వారు 120 మంది కూడా దేవునితో నడుస్తూ దేవుని కార్యాలు చేస్తూ దేవుని యొక్క గొప్ప కార్యాలు అంటే దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. దేవుని అద్భుతమైన కార్యాలు వారు చేసిన పరిచర్యలు జరగడం మనం చూసాం. ఆ తర్వాత వాళ్ళ ద్వారా అనేక వందల వేల మంది ప్రజలు క్రీస్తు యొక్క సంఘములో చేర్చబడి ఈ సువార్త దేశ విదేశాలకు వ్యాప్తి చేయబడి ప్రతి దేశంలో, ప్రతి జాతిలో, ప్రతి భాష మాట్లాడేవారిలో యేసుక్రీస్తు ప్రభువారితో నడిచేవారు ఈరోజు ఉన్నారు అని అంటే ఎంత ఆశ్చర్యం కదా. అనేక జాతులు, విభిన్నమైన సంస్కృతులు, విభిన్నమైన భాషలు మాట్లాడేటటువంటి వారు, వివిధ రకాలైనటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా దేవునితో నడుస్తున్నటువంటి వారిగా ఉన్నారు. కనుక ఈరోజు మనం కూడా ఎంతకాలం జీవిస్తామని చెప్పండి. ఎంతకాలం జీవించినా కొంతకాలమే కదా. ఆ కొంతకాలం మనం ఎవరితో నడవడం అనేది ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవునితో నడవడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. నా దేవుని కొరకే నేను నడుస్తాను, నా కొరకు ప్రాణం పెట్టి సిలువలో బలియాగమై నా కొరకు సమాధి చేయబడి తిరిగి లేచిన నా యేసుతోనే నేను నడుస్తాను అనే చక్కటి తీర్మానం కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. బీ కేర్ఫుల్ హౌ యు లివ్, బీ కేర్ఫుల్ హౌ యు వాక్. నువ్వే విధంగా నడుస్తున్నావో జాగ్రత్త. ఇక రెండవది మనం ఏం చేయాలంటే వీ నీడ్ టు వర్షిప్ గాడ్. మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే సమయమును పోనీయకుండా మన దేవుని ఆరాధిస్తూనే ఉండాలి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే దావీదు దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నాడు. అలాగనే మనం కూడా దేవుని స్తుతించి ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆత్మతో సత్యముతో జీవము గల దేవుణ్ణి మనమందరం కూడా ఆరాధించేటటువంటి ఆరాధికులుగా మనం ఉండాలి అని దేవుని యొక్క దివ్యమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన వారులారా, దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవునితో నడిచేవారిగా, దేవునితో జీవించేవారిగా, దేవుణ్ణి ఆరాధించేవారిగా మనం ఉండాలి అని దేవుని యొక్క దివ్యమైన వాక్యం మనకు తెలియజేస్తుంది కదా. దేవుని ఆరాధించేటటువంటి వారు ఎక్కడున్నా కానీ అక్కడ అద్భుతాలు జరుగుతాయి. ఆరాధన ఏమి ఆకర్షిస్తుందో అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, యెహోషాపాతు రాజు ఆరాధికులను, వాయిద్యకులను, గాయకులను సైన్యం ముందు పెట్టినప్పుడు గొప్ప విజయాన్ని ఆకర్షించేదిగా ఉంది. నువ్వు ఆరాధికుడు అయితే నువ్వేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు గొప్ప విజయాన్ని నీకు దాచిపెడతాడు. నువ్వు ఆరాధించే వ్యక్తివైతే నువ్వు ఆరాధిస్తుండగానే నీ జబ్బులన్నీ కూడా నయమైపోతాయి. నువ్వు ఆరాధిస్తూ ఉండగానే నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన చీకటి శక్తులన్నీ కూడా దూరం అవుతాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆరాధన ఏం తీసుకొస్తుందంటే, ఆరాధన మన యొక్క పరిస్థితులన్నీ మార్చివేస్తుంది, మన యొక్క స్థితిగతులన్నీ మార్చివేస్తుంది. మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరగడం మనం చూస్తాం. కనుక నా ప్రియమైన వారులారా, మరి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా దేవుని ఆరాధించేటటువంటి చక్కటి సద్భావాన్ని, సద్గుణాన్ని కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆ ఆరాధన ఏమి ఆకర్షిస్తుందంటే విజయాన్ని ఆకర్షిస్తుంది. దేవుని ఆరాధించినప్పుడు దేవుని బిడ్డలారా, శత్రువులు ఓడిపోతారు, దురాత్మ శక్తులు పారిపోతాయి. దావీదు ఆత్మవశుడై దేవుని సన్నిధిలో చక్కగా వాయిద్యం వాయిస్తున్నటువంటి సమయంలో, చక్కచక్యంగా వాయిస్తున్నటువంటి సమయంలో సౌలు మీద ఉన్నటువంటి దురాత్మ పారిపోయినట్టుగా దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని ఆరాధించేటటువంటి వారుగా ఉంటే, మన ఇంటిలో కానీ ఎవరి మీద కానీ దురాత్మ క్రియలు పనిచేస్తూ ఉంటే దేవుని ఆరాధిస్తున్నటువంటి సమయంలో దురాత్మలు పారిపోతాయి. అలాగునే
దేవుని బిళ్ళారా, పౌలు శీల వాళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే, సైనికులు వారిని పట్టి తీసుకుని వెళ్ళి చెరసాల్లో బందీలుగా వేసినప్పుడు వారు దేవుని ఆరాధించగా అక్కడ భూకంపం కలిగింది, అందరి బంధకాలు ఊడిపోయాయి. అలాగే అనేకులు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు. ఆరాధన ఏమి ఆకర్షిస్తుంది అని అనగా అద్భుతాలను ఆకర్షిస్తుంది. ఆరాధన ఆశ్చర్యకార్యాలు జరిగేటట్టు చేస్తుంది. ఆరాధన మన బ్రతుకునే మార్చివేస్తుంది. అసలు మనం ఈ భూలోకంలో ఉన్నదే దేవుని ఆరాధించడానికి. కాబట్టి దేవుని ఆరాధించి దేవుని మహిమపరిచేటటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన వారులారా, మరి ఈ సమయంలో, ఈ సందర్భంలో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన గొప్ప విషయం ఏంటి అనంటే, మనం అందరం కూడా దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవిస్తున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నీవు ఎలా జీవించుచున్నావో జాగ్రత్త. బీ కేర్ఫుల్ హౌ యూ లివ్. నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో నువ్వు జాగ్రత్త అని అంటున్నాడు. మనం ఏం చేయాలంటే ఈ సమయంలో వీ నీడ్ టు వాక్ విత్ గాడ్. మనం దేవునితో నడవాలి. అండ్ దెన్ వీ నీడ్ టు వర్షిప్ గాడ్. ఇక మూడోది ఏంటంటే, వీ నీడ్ టు బీ ఎ విట్నెసెస్ ఫర్ గాడ్. మనం ఎలా ఉండాలంటే దేవుని కొరకు సాక్షిగా జీవించుము. దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు మనం చూస్తే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. కాబట్టి దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుని కొరకు ఒక సాక్షిగా మనం జీవించాలి. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసేది, మనం జీవించేది ఎందుకో తెలుసా? మనము సాక్షులుగా ఉండాలి. అందుకనే ప్రభువారు అంటున్నారు, మీరు నాకు సాక్షులు అని అనగా, నన్ను వెంబడిస్తున్న మీరే నాకు సాక్షులు, నన్ను అనుసరిస్తున్న మీరే నాకు సాక్షులని శిష్యులతో చెప్పాడు. అలాగే ఈరోజు మీరు నాకు సాక్షులు అని ప్రభు మన గురించి చెప్తున్నాడు. కాబట్టి మనం యేసయ్యకు సాక్షులుగా జీవించాలి. ఎవరు నడుస్తారో ఆ నడిచేటప్పుడు ఏం కనపడుతుందంటే, ఆ నడిచేటటువంటి సమయంలో, ఆరాధించే సమయంలో మన జీవితంలో దేవుని వెలుగు, దేవుని శక్తి, దేవుని ప్రభావం కనబడడం వల్ల అప్పుడు ఏం జరుగుతుందంటే, మన జీవితంలోంచి గొప్ప సాక్ష్యం బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఈ సాక్ష్యం బయటకు వస్తుందో అప్పుడు దేవుని కార్యాలు మనం అనుభవించడానికి వీలు కలుగుతుంది. నా ప్రియమైన వారులారా, దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఈరోజు దేవుని సన్నిధిలో మనం గమనించాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమనగా, మనం దేవునికి దగ్గరగా, ప్రియముగా, ఆయనకు చేరువుగా, ఆయనకు అనుకూలంగా, ఆయనకు నచ్చేటట్టుగా, ఆయన మెచ్చేటట్టుగా ఎక్కడ నిలబడినా, ఎక్కడ ఉన్నా, మన ఉనికి ఎక్కడున్నా అక్కడ యేసయ్య కొరకు సాక్షులంగా మనం జీవించడానికి కృపగల దేవుడు మనకు తన సహాయం అనుగ్రహించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనం ప్రార్థనలో గడుపుదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవా, ఈ ప్రార్థన పోరాటంలో నాయన మేము ఏ విధంగా జీవిస్తున్నామో నాయన జాగ్రత్త అని మీరు హెచ్చరిక చేశారు. నాయన మేము నీతో నడవడానికి, నిన్ను ఆరాధించడానికి, నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి మీ కృప మాకు దయచేయండి. ఎవరెవరు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా వారికి నెమ్మది ప్రసాదించండి. ముఖ్యంగా మా ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి నెమ్మది, స్వస్థత దయచేయండి. ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు, అద్భుతాలు చేస్తున్నందుకు నీకు వందనాలు. నీకే స్తుతులు, స్తోత్రాలు. నీ యొక్క అద్భుతమైనటువంటి సన్నిధి, నీ ప్రసన్నత, నీ కృప, నీ ఆశీర్వాదం, నీ దీవెన నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించి కాపాడి బలపరిచి భద్రపరచమని సర్వోన్నతుడా నీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ, నమ్మదగిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ, నీ మహిమార్థమై నీ కృపలో మేము సాగిపోవడానికి నీ సహాయ సన్నిధిని మాకు దయచేసి మీ నామాన్ని హెచ్చించుకుని దీవించి కాపాడి బలపరిచి భద్రపరచమని కృపామేడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దయచేసి మరలా రేపు ఉదయకాలాన్ని ప్రార్థనా పోరాటంలో మనం పాలుపంపులు పొందుదాం. కృపగల దేవుడు
మనకు తోడుగా ఉండాలని నేను కోరుతున్నాను. నమ్మదగిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి.